ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతి క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని, నిత్య రాజ్యంలోనికి చేరాలని అనే నిరీక్షణ ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉంటాడు. అందుకే ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ, మీరు చిన్న బిడ్డల వలె ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని మాట్లాడతారు. అవునండి, మనం చిన్న బిడ్డల వలె మారితేనే మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. చిన్న బిడ్డల వలె మారడం అంటే ఏంటి? చిన్న బిడ్డల వలె ప్రభువారు ఉండమన్నారు అంటే దానికి అర్థం ఏంటి అని ఆలోచిస్తున్నారా? చిన్న బిడ్డలు ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉంటారో, ఏ ప్రేమనైతే కలిగి ఉంటారో, ఏ నమ్మకమునైతే కలిగి ఉంటారో, అట్టి స్వభావమును మనము కూడా కలిగి ఉండాలని ప్రభువారు ఆశపడుతున్నారు. చూడండి, చిన్న బిడ్డల హృదయాల్లో కల్మషం ఉండదు, ద్వేషం ఉండదు, ప్రేమతో నిండి ఉంటారు, నమ్మకంతో వారి హృదయం నిండి ఉంటుంది. చూడండి, తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాటను చిన్నపిల్లవాడు వింటాడు. తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి ఉంటారు. ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు చిన్న బిడ్డల వలె వారి స్వభావమును మీరు కలిగి ఉంటే పరలోక రాజ్యాన్ని మీరు సంపాదించుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలు ఎంత నమ్మకంగా ఉంటారంటే, నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. ఒక ఊరిలో ఒక దైవజనుడు చర్చిలో వాక్యం ప్రకటించిన తర్వాత సంఘంలో ఒక ప్రకటన ప్రకటిస్తారు. ఏమనంటే, మన రాష్ట్రంలో వర్షాలు పడట్లేదు కదా, ఈరోజు వర్షం పడాలని మనమందరం సాయంత్రం ప్రార్థన చేద్దాం. చర్చి దగ్గర మనమందరం కూడుకొని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థిద్దాం. దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కరుణించి వర్షాన్ని కురిపిస్తాడు అని దైవజనుడు ప్రకటన చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం చర్చి దగ్గర కూడుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు బైబిల్తో వచ్చారు, ఒక్కొక్కరు దేవుడు తమకిచ్చిన వాగ్దానాలు చేత పట్టుకుని వచ్చారు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వారి మధ్యకు వచ్చి కూర్చుండి ప్రార్థిస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారట. ఆ కుర్రవాడు వస్తూ తన చేత ఒక గొడుగు తీసుకొని వస్తాడు. తనకున్న నమ్మకాన్ని చూడండి. దేవునికి ప్రార్థిస్తే ఖచ్చితంగా వర్షాన్ని దేవుడు దయచేస్తాడు. మరలా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తడవకుండా గొడుగు వేసుకుని వెళ్దామని ఆ చిన్నవాడు ఆలోచించిన ఆలోచన అక్కడున్న సంఘాన్ని ఆలోచింపజేసింది, వారి విశ్వాసాన్ని బలపరిచింది. కాబట్టి చిన్నపిల్లల యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి, ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి, ఆ భయభక్తులు మనం కలిగి ఉండాలి, ఆ కల్మషం లేని హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ స్వభావాన్ని మనం కలిగి ఉంటామో, దేవునికి ఇష్టనిగా ఉంటామో, పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు దేవునికి విరోధముగా జీవించావా? కల్మషంతో నీ హృదయం నిండి ఉందా? భేదముతో నీ హృదయం నిండి ఉందా? అవిశ్వాసముతో నీ హృదయం నిండి ఉందా? ఈరోజే స్వభావాన్ని చిన్నపిల్లల స్వభావం వలె మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం. ప్రార్థిద్దామా? మహోన్నతుడా, మహిమాన్వితుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప మాటతో మీరు మమ్మల్ని బలపరిచారు దేవా, మీకు స్తోత్రములు. చిన్నపిల్లల వలె స్వభావాన్ని మేము కలిగి ఉండుటకు నీ కృపతో, నీ మాటతో మమ్మల్ని బలపరచండి తండ్రి. మా హృదయంలో ఉన్న వాక్యమును సాతాను ఎత్తుకొని పోకుండా వాక్యానుసారమైన జీవితమును మేము జీవించుటకు నీ కృపను చూపించండి. మహోన్నతుడా, నీకు వందనాలు. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు అంగీకరించండి తండ్రి. ఎవరెవరైతే ఏ ఏ సమస్యల నుండి విడుదలను అడుగుచున్నారో ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. నీ పరలోక రాజ్యంలో వారసుల మగుటకు ప్రభువా పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చుమని మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.